ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. స్థానిక అవసరాల కోసమే ధర్మపురిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో జగిత్యాల జిల్లా కొత్త రికార్డు నెలకొల్పిందన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి కౌంటర్ ఇచ్చారు. గత యాసంగి సీజన్లో జగిత్యాల జిల్లాలో 80,000 మంది రైతుల నుంచి 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో 5.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 436 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 417 సెంటర్లలో కొనుగోలు పూర్తయినట్టు చెప్పారు. జిల్లాలో జరిగిన వడ్ల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరగని అవినీతి ఆయన పార్టీ మారగానే జరిగిందా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి గారి యొక్క ధాన్యం సేకరణ చేసినటువంటి ట్రక్ షీట్ ఇది. వారు మీడియా ముందు నాయి 10 కిలోలు కట్ అయినాయి, నాయి 5 కిలోలు కట్ అయినాయి, నాయే అయినాయి అని చెప్పి మాట్లాడండి. నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. క్వింటాలకు వరిధాన్యానికి 190 క్వింటాలకు డబ్బులు చెల్లించే విధంగా ట్రక్ షీట్ వారికి ఇస్తే వారి మీడియా ముందు వచ్చి అట్లా పచ్చి అబద్ధం ఆడుతుందంటే దీనికి నిర్వచనం అంటున్నది. మళ్ళీ ఏమంటాడు, ఇసుక గురించి మాట్లాడతాడు. అదనిపిస్తుంది మాకు. ఇసుక గురించి ఇసుకకు మాకేమైనా సంబంధం అండి? ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడడం అనుకుంటే బాగుంటుంది. ఈరోజు కూడా కొప్పరీశ్వర్ గారు, జీవన్ రెడ్డి గారు అంటారు, ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. ఇందుకు రాజీనామా పత్రం నిలిచిపోతాం, రిజిగ్నేషన్ పత్రం ఇస్తాం. వాళ్ళు ఏ ఫార్మేట్ ఇవ్వమంటే ఆ ఫార్మేట్ ఇస్తాం. దమ్ము ఉంటే రివ్యూ చేయమనండి. ఇద్దరు జీవన్ రెడ్డి రివ్యూ చేయమనండి, కొప్పరీశ్వర్ రివ్యూ చేయమని. వాళ్ళు రాజకీయంగా శాస్త్రంగా ఏ పోటీ చేయమని చెప్పి వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు చెప్పవాలి.